ఓకే ఫ్రెండ్స్, శ్రీమద్ భగవద్గీత జ్ఞానకర్మ సన్యాసయోగం 36వ శ్లోకం అండి. అపి చేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిష్యసి. సర్వేభ్య పాపకృత్తమ, రెండో లైన్ మొదలవద్దండి. సర్వేభ్య పాపకృత్తమ అంటే అన్ని విధముల పాపము చేసిన వాడవైనా, పాపము చేసిన పాపాత్ముడు. అపిచేదసి పాపేభ్య, ఎంతటి పాపాత్ముడవైనా సరే, సర్వం జ్ఞానప్లవేనైవ, అంతా చిన్న జ్ఞానమనే నౌకతోటి వృజినం సంతరిష్యసి. వృజినం సంతరిష్యసి అంటే పాపమును, సంతరిష్యసి అంటే లెస్సగా దాటగలవు అని చెప్తున్నాయండి. పాపాత్ములందరికంటే నీవు మిగుల పాపము చేసిన వాడవైనా ఆ సమస్త పాప సముద్రమును జ్ఞానమను తెప్పచేత నీవు సంసార సముద్రాన్ని దాటగలవు అని చెప్తున్నాడు. మహాపాపాత్ముడైన జ్ఞానముచే పాపరహితుడై తరించిపోగలడని ఇక్కడ వచింపబడింది. జ్ఞానమ మహత్తర శక్తి దీనిచే వెల్లడేగుచున్నది. అల్ప పాపమనే కాదు, కొండంత పాపము కూడా భస్మీభూతమనర్చగల శక్తి ఈ జ్ఞానానికి కలదట. కనుకనే భగవానుడిచ్చట ప్రపంచములో పాపాత్ములందరికీ గొప్ప పాపము చేసిన వారిని దృష్టాంతముగా తీసుకొని అట్టివాడి కూడా జ్ఞానము చే తరించగలడని సెలవిచ్చరి. పాపకృత్తర పాపకృత్తమ, తమ ప్రత్యయం ఉపయోగించబడి ద్వారా పాపము యొక్క తీవ్రత వ్యక్తము చేయబడింది. అట్టి ఘోరపాపి కూడా జ్ఞాన ప్రభావము చే పాపరహితుడై ముక్తినందుచుండ ఇక అల్ప పాపములు చేసిన వారిని గురించి చెప్పవలన. చిన్న చిన్న పాపాలు చేస్తే మనం భయపడక్కర్లేదట. ఎందుకంటే పెద్ద పెద్ద పాపాలకే మరి చక్కగా వాటిని నివారించడానికి జ్ఞానం అనే నౌక పెడితే చాలట. జ్ఞానం అనే నౌకని మనం దాన్ని ఎక్కితే చాలట, ఈ సంసార సముద్రాన్ని దాటగలమట. కాబట్టి జ్ఞానం అనే నౌకని మనం అందరం ప్రయాణిద్దాము. జ్ఞానం అనే నౌకతోటి ప్రయాణిద్దాము. ఆత్మజ్ఞానం అనే నౌకని మనం తెలుసుకుందాము. తెలుసుకొని దాని విధంగా మనం ఇంతకు ముందు చేసిన పాపాలు ఏమన్నా సరే ఆ పాపముల గుడి పశ్చాత్తాపడి ఇక మీద పాపము చేయక జ్ఞానపార్జనములకు కావలసిన సాధనములు కావించిన చాలును, తరించిపోవను. ఇక్కడ పశ్చాత్తాపము, ప్రాయచిత్తము, పరిహారము 3 రకాలు ఉన్నాయండి. పశ్చాత్తాపం అంటే ఇంతకు ముందు నువ్వు ఏవైనా పాపం చేస్తే దానికి నీకు తెలుసుకొని, నీవు ఆ జ్ఞానం తెలుసుకొని ఆత్మజ్ఞానం వల్ల పశ్చాత్తాపడితే ఇక ప్రభు ఇక ఎప్పుడు నేను పాపము చెయ్యను అని పశ్చాత్తాపడి నువ్వు చాలా దుఃఖపడితే తర్వాత ప్రాయచిత్తము. ప్రాయచిత్తం అంటే ఏం చేయాలి? నేను ఇక జన్మలో అలాంటి పాపము చెయ్యను అని ప్రాయచిత్తం చేసుకుంటాట. పరిహారం అంటే దానికి నివారణగా కొన్ని సేవలు కానీ కొన్ని భగవదర్పిత కర్మలు కానీ ఈ పరిహారం చేసుకుంటే ఆ కర్మ నివారణ పొందుతుందని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. మహాపాపి కూడా జ్ఞానము చే తరించిపోగలడు. వాల్మీకి ఉన్నాడు, ఎన్నో పాపాలు చేశాడు. రత్నాకరుడు ఎన్నో దొంగతనాలు చేశాడు. ఎన్నో దొంగతనాలు చేసిన నారదుల వారు వచ్చి అడిగారు, నాయన నీ పాపముల్లో నువ్వు ఈ డబ్బు తీసుకెళ్ళి ఎవరికి ఇస్తున్నావు అంటే నా భార్యా పిల్లలు పెంచుకుంటున్నాను అన్నాడు. అయితే నాయన ఈ డబ్బు తీసుకుని నీ భార్యా పిల్లలకి ఇస్తున్నావు కదా, నీ భార్యా పిల్లలు నీ పాపాన్ని పంచుకుంటారా అని అడిగాడట. అడిగితే వెంటనే ఆ వాల్మీకి ఇంటికి వెళ్ళి పిల్లల్ని అడిగాడట. పిల్లలు అడిగితే పిల్లలు అన్నారట, నువ్వు మమ్మల్ని పెంచాల్సిన బాధ్యత నీదే, దానిలో సంబంధం లేదు మాకన్నారట. భార్యను అడిగాడట. భార్యను అడిగితే పెళ్లి చేసుకున్నావు కాబట్టి నువ్వు నన్ను పెంచాల్సిన బాధ్యత కూడా నీదే అని చెప్పిందంట. చెప్తే అప్పుడు కళ్ళు అంటుకున్నాయంట ఈయనకి. నేను తెచ్చి పెడితే వీళ్ళు తింటారు, కానీ నా బాధ్యతలో వాళ్ళకి పాపం, నా పాపంలో వాళ్ళకి భాగం లేదట అని గబగబా నారదుల వారు కూర్చి చెప్తాడు. చెప్తే చూసావా, ఈ సంసారం అంతా ఇలాగే ఉంటుంది, నువ్వు ఎంతో ప్రేమతో దాన్ని అతుక్కుపోయి ఉంటావు, కానీ అది ఎప్పటికీ డిటాచ్ అయ్యేదే, అది ఎప్పుడూ నీతో ఉండదు. నువ్వు జ్ఞానవంతుడివి కావాలంటే నువ్వు ఒక్కడివే ఉండాలి, ఎవరిని ఆశ్రయించవద్దు, దేనిని ఆశ్రయించవద్దు అని కృష్ణ పరమాత్మ చక్కగా నారదుల వారు చక్కగా చెప్పారు. ఇక్కడ కూడా మనకు అదే చెప్తున్నారు. మనం ఎన్ని పాపాలు చేసినా పూర్వజన్మలో మనం డిటాచ్ అయ్యి దానికి పశ్చాత్తాపడితే, ఆ పాపముల గురించి పశ్చాత్తాపడితే జ్ఞానోపార్జనములకు కావలసిన సాధనములు కావించిన చాలుడు తరించిపోగలరు. అక్కడ నారదుల వారు ఏం చేశారు? రామమంత్రం ఉపదేశించారు. రామమంత్రం డైరెక్ట్గా కాకుండా మరా 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 అని ఉపదేశించారు. ఉపదేశిస్తే అది రామ అయింది. ఆయన పట్టుదల వల్ల వాల్మీకి అని ఎందుకు పేరు వచ్చింది? అతని పేరు రత్నాకరుడు.
అంటే అనేకమైన పుట్టలు అతని చుట్టూ వ్యాపించి ఉన్నాయి కాబట్టి వాల్మీకి మహాశయుడు అయ్యాడు. వాల్మీకవులోంచి ఎన్లైటన్ అయ్యాడు కాబట్టి, అంటే వాల్మీకవ నుంచి ఎనర్జీ వచ్చింది. వాల్మీకవ నుంచే అతని కాన్షియస్నెస్ పెంచుకున్నాడు. ఎంతవరకు పెంచుకున్నాడు? రామాయణాన్ని రచించగలిగే శక్తి అతనికి వచ్చిందండి. రామాయణాన్ని అతను ముందే ఊహించి రచించగలిగాడు. అంటే భూమి మీదకి లక్ష్మణుడు ఎలా వస్తారు, ఏం చేస్తారు, ఇవన్నీ అతను ముందే ఊహించుకున్నాడు. ఇక్కడ దశరథుడు అనే పాత్రను తీసుకొచ్చి దశరథుడు ద్వారా రాముడిని కూడా తీసుకొచ్చారు. దశరథుడు అంటే 10 రథములు కలవాడు. 10 రథములు మనం సక్రమంగా పట్టుకొని నిర్వహిస్తే అప్పుడు మన జీవనయాత్ర కూడా సరిగ్గా అవుద్దటండి. 10 రథాల్లో ఏ రథం తేడా వచ్చినా సరే మనకి లోపలికి వెళ్ళిపోద్ది. రథం అంటే ఏంటండి? కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలని 10 రథాలుగా ఉపయోగిస్తున్నాం. ఈ 10 రథాలు జాగ్రత్తగా ఎన్నో ఏళ్ళు ఆయన సక్రమంగా పరిపాలించాడు కాబట్టి దశరథుడు అని పేరు వచ్చిందండి. రథం అంటే 10 రథములుగా కలవాడు, దశరథుడు అని పేరు వచ్చిందండి. మరి మనం కూడా దశరథులమే, కానీ మనం ఏం చేస్తున్నాము? ఏ రథాన్ని సరిగ్గా ఉపయోగించడం మనకి తెలియట్లేదు. ఆయనకు తెలుసు కాబట్టే రామ భగవానుడు లాంటి పుత్రుడు కలిగాడు అతనికి ఒక ఫుల్ ఎనర్జీ, అంటే 100% కాన్షియస్నెస్ అన్న ఎన్లైటన్మెంట్ మాస్టర్ కలిగాడు. సూర్య భగవానుడు అనుకుంటాట, మా మా వంశంలో రామ భగవానుడు పుట్టాడు, రాముడు పుట్టి అతను నా రాతిని నాతిగా చేశాడు, నేను కూడా ఏమైనా చెయ్యగలనేమో, నేను కూడా ప్రయత్నిస్తాను, మా మా వంశంలో ఉన్న బాలుడే చేశాడు, నేనెందుకు చెయ్యలేనని అతను ఏం చేస్తాడు? అతన్ని అనుకరించడం మొదలెడతాడు. తన కిరణాలు ప్రతి చిన్న రాయి మీద, ప్రతి చిన్న మొక్క మీద, ప్రతి చిన్న స్థలం మీద, ప్రతి చిన్న కుండలో కూడా అతను ప్రకాశించడం మొదలెట్టినా సరే అతను ఎక్కడ దేనికి జీవాన్ని పొయ్యలేదు. కాబట్టి మనము ఎంతవరకు చేయగలమో అంతవరకే చేయగలం. మన ఎనర్జీ, మన కాన్షియస్నెస్ ఎంతవరకు అంటే అంతవరకే. అంటే మనం సాధన విపరీతంగా చేస్తే, సాధన చేసి, స్వాధ్యాయనం చేసి, సజ్జన సాంగత్యం చేసి, సేవ చేస్తే ఈ 4 లక్షణాలు ఉన్నవాడు రామ పరమాత్మలోనికి చేరగలడు. రామునిలాగా ఎన్లైటన్ అవ్వగలడు. అలాగే ఇక్కడ మనకి పాపాలున్నా మనం భయపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనం పశ్చాత్తాపడ్డాం అనుకోండి, పడితే జ్ఞానంలోకి ప్రవేశించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ఆత్మజ్ఞానం నేర్చుకుని మనం కూడా, అమ్మా వాయిస్ వినబడుతుందా? హలో, వినబడుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. మహాపాపి కూడా జ్ఞానము చే తరించిపోగలడని చెప్పుటచే పాపమును ప్రోత్సహించినట్లెల్లడను ఊహించరాదు. మహాపాపి కూడా జ్ఞానంతో తరించిపోతాడట. వాడిని పాపి అనడానికి లేదు. అది భగవానుని అభిమతము కాదు. ఇది వరములో అజ్ఞానవశమున పాపములు చేసి ఉన్నా ఇక మీదట అట్లు చెయ్యక జ్ఞాన సంపాదనము గావించు ముక్తుడనియే చెప్పవచ్చును. ఇక్కడటండి కృష్ణ పరమాత్మ ఒక చిన్న కథ అండి. ఒక అతనటండి స్వామి గురించి, ఆ తులసీదాసు గారు భగవంతుడి గురించి, తులసీదాసు గారు కాదు, ఒక మహానుభావుడు కృష్ణ పరమాత్మ గురించి చెప్తున్నాడు. ఏమని? శ్రీకృష్ణ లీలలో వర్ణిస్తున్నాడు మన చాగంటి కోటేశ్వరరావు గారు. ఆయన చక్కగా ఇలాగ అన్ని రకాలుగా యశోదమ్మ అలంకరిస్తే ఆయన చక్కగా గల్లు 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 అంటా వెళ్ళి పిల్లలతో ఆటలాడుతున్నాడు. పిల్లలతో ఆటలాడుతుంటే అతను వస్తువులు గురించి వర్ణన చేసేట. ఇక్కడ మొలకు వడ్లాణము, తలకి నెమలి పెంచము, ఆ నెమలి పెంచే చుట్టూ దండలు, ఇవన్నీ గురించి చేస్తులోకి ఈ దొంగ ఆ పక్క నుంచి కన్నం వేద్దామని వచ్చాయట వస్తువులోకి. ఇవన్నీ వింటుంటే అయ్యా బాబోయ్, ఇంత ధనం ఎవరి దగ్గర ఉండదో, ఆ చిన్న బాలుడికి అంత ధనం పెట్టారట, వాళ్ళు ఎంత ధనవంతులో, అక్కడికి వెళ్ళి కన్నం వేస్తే నేను చాలా బాగుంటుంది, నేను ఇల్లు తిరుగుతున్నాను, ఇది చాలా తప్పు, నేను వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళి ఆడ దగ్గర కన్నం వేస్తాను అనుకుంటాడట. అనుకుని ఆ వేళ కృష్ణలీలను మొత్తం విన్నాయట. కృష్ణుడు ఏ విధంగా అలంకరించింది, ఏ విధంగా వెళ్ళింది, గోపికలింటికి ఎలా వెళ్ళాడు, ఆ వెన్నను ఎలా దొంగిలించాడు, తర్వాత ఏమో గోవుల్ని మేపుకుని ఎలా వెళ్ళగలిగాడు బలరాముడితోటి, అక్కడ మన్ను ఎలా తిన్నాడు, మట్టి తినేవాడట. గోవుల్ని మేపుకుని వాళ్ళు ఆడుకునేటప్పుడు దొంగాట ఆడేవారట. దొంగాట ఆడితే కృష్ణ పరమాత్మ ఏం చేసేవాట, ఓ చోట ఎవ్వరు చూడకుండా కూర్చుని ఆ మట్టి లోపలికి నువ్వు తినేవాడట. అప్పుడు భూమాత పులకరించిపోయేదట. మహానుభావుడు సాక్షాత్ పరమాత్మ నన్ను తింటున్నాడు అంటే, నన్ను పూజిస్తున్నాడు నేను అని ఎంతో పులకరించిపోయేదట భూమాత. అంటే భగవంతుడు భక్తుడు ఒక్కటే అనేదానికి ఉదాహరణ. మనం ఎక్కడైతే మనం భక్తితో పరమాత్మను ధ్యానిస్తామో ఖచ్చితంగా
అది సక్సెస్ అవుద్దండి. ఆ విధంగా కృష్ణ పరమాత్మ ఏం చేసేవారట, ఆ మన్ను తిన్నది ఎవడో చూసాడట. చూసి బలరాముడితోటి వెళ్ళి అన్న మీ తమ్ముడు మన్ను తిన్నాడు అని చెప్పాడట. చెప్తులోకి బలరాముడు వెంటనే ఈ కృష్ణుడు వీళ్ళందరూ శిష్యులు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ లాక్కొని యశోదమ్మ దగ్గరికి. యశోదమ్మ ఎంత అదృష్టవంతురాలండి నిజంగా. అన్నా మన్ను తిన్నావా? ఏమి లేదని మన్ను తిన్నావురా? ఇంట్లో అన్నీ ఉన్నాయి కదరా, అన్నీ ఉన్నాను, బయటికెళ్ళి మన్ను తింటున్నావా? మన్ను తినొద్దని చెప్పాను కదా అని చెవి మెలివేసిందంట. పరమాత్మని, సాక్షాత్ పరమాత్మని చెవి మెలివేసిందంట. చెవి మెలివేసి ఆవిడ అప్పుడు నోరు చూపించంటే ఆ నోటిలో 14 లోకాలు కృష్ణ పరమాత్మ చూపించాట. ఆ చిన్న బాలుడు చూస్తే ఆవిడకి ఒక్కసారి ఇక స్పృహ తప్పిపోయిందంట. శరీర స్పృహ తప్పిపోయి ఇంకా పూర్తిగా భగవానుడిలో లీనమైపోయిందంట. కౌసల్యాదేవి అయిపోయిందనమాట. పూర్వజన్మలో కౌసల్యాదేవే యశోదాదేవి కింద పడుతుంది. ఒక 14 సంవత్సరాలు ఆయన నుంచి ఆవిడ నుంచి తప్పుకున్నాడు కదండి. మరి అరణ్యవాసానికి వెళ్ళాడు కదా. ఆ 14 సంవత్సరాలు యశోదమ్మ దగ్గర పెరగడానికి ఆవిడికి అప్పుడు ఆయన దీవెనిచ్చేయట. అమ్మా, ఈ 14 సంవత్సరాలు నీకు రెక్టిఫై చేస్తాను ఏదో జన్మలో అని చెప్పేట. అప్పుడు యశోదమ్మ దగ్గరికి, ఈ పెంపుడు తల్లి దగ్గరికి వచ్చి ఆవిడ ఎంత ప్రేమించేదంటే కృష్ణ పరమాత్మను తన పంచ ప్రాణాలుగా ప్రేమించేది. కాబట్టి అలాంటి జ్ఞానాన్ని ప్రసాదించాడు కృష్ణ పరమాత్మ. ఒక పక్క తల్లికి, ఒక పక్క స్నేహితులకి, ఒక పక్క బంధువులకి ఆయన ఎన్లైటన్ మాస్టర్ అవడం వల్ల ఆయన ఆరా ఆ విధంగా విస్తరించింది. ఇక్కడ పాపం చేసిన వాళ్ళు కూడా వాళ్ళ పాపాలు ఏమైంది, జ్ఞానం అనే నౌకను పట్టుకున్నారు వాళ్ళు. అంటే కృష్ణ పరమాత్మనే నౌకను పట్టుకున్నారు. నౌకను పట్టుకుంటే ఆయన అవలీలగా ఈ సంసార సముద్రాన్ని దాటగలడు. మహాపాపి కూడా జ్ఞానము చే తరించిపోగలడు చెప్పుడచే పాపమును ప్రోత్సహించినట్లు ఎన్నడనూ ఊహింపరాదు. అది భగవానుని అభిమతమూ కాదు. ఇదివరలో అజ్ఞానవశమున పాపములు చేసి ఉన్నా ఇక మీదట అట్లు చెయ్యక జ్ఞాన సంపాదనముగా వెంచరచు ముక్తుడగురియే చెప్పవను. జ్ఞానోత్కర్షత్వమును దాటుటయే ఈ శ్లోకము యొక్క ఆంతర్యము. జ్ఞానోత్కర్షత్వము అంటే జ్ఞానములో ఉత్కర్షత, జ్ఞానము యొక్క విశిష్టత తెలపడమే ఈ శ్లోకము యొక్క ఆంతర్యం అట. కాబట్టి ఇక పాపాత్ములు దిగులు పొందవలసిన పని లేదు. మీరు సన్మార్గముతో ధైర్యముతో సన్మార్గం అవలంబించినచో శ్రేయస్సును పొందగలరు. ఇదివరకు మీరు ఎలా చేసినా సరే ఇప్పుడు ధైర్యంగా మరి సన్మార్గం అవలంబిస్తే, ఆత్మజ్ఞానం అవలంబిస్తే, కృష్ణ పరమాత్మ చెప్పిన పదములు ఆచరించగలిగితే, మన గురువు గారు చెప్పిన పదములు ఆచరించగలిగితే ఖచ్చితంగా శ్రేయస్సును పొందుతారు. సముద్రం ఎంత విశాలముగా ఉన్నప్పటికీ చిన్న తెప్పతే దానిని అంతనూ దాటివేయచ్చట. ఎంత విశాలంగా ఉన్నా, ఎంత పెద్దదైనా ఈ చిన్న తెప్పతోటి మనం సముద్రాన్ని దాటివేస్తామట. అట్లే పాప సముద్రం ఎంత అగాధముగా ఉన్నప్పటికీ జ్ఞానమను తెప్పచే అది లెస్సగా దాటివేయగలదని వచించబడింది. తరిష్యసి అని చెప్పక సంతరిష్యసి అని చెప్పుడచే జ్ఞానప్రాప్తి వల్ల పాపాత్ముడు సంసార సముద్రము లెస్సగా దాటగలడని స్పష్టమగుతున్నది. వాల్మీకియే ఇందులకు ప్రబల దృష్టాంతము. పాపియగువాడు శాస్త్రమును చదవరాదు, వేదాంతమును తాకరాదు, ఓంకారం ఉచ్చరించరాదు, గీతను పఠించరాదు అనంటి వాక్యములకు అర్థమే లేదని ఈ శ్లోకం వల్ల తెలియచున్నది. మన ఈ పాపాత్ముడు ముట్టుకోకూడదు. ఇంతకుముందు మన వాళ్ళు ఏం చేసేవారు, మనం ఎస్సీ ఎస్టీల్ని లోపలికి రానిచ్చేవారు కాదు, గుళ్ళోకి. మన వేదాన్ని తాకనిచ్చేవారు కాదు, ఇవేమీ వేర్నిచ్చేవారు కాదు. అంటూ ముట్టు అది ఇది అని చాలా ఘోరమైన పద్ధతులు పాటించేవారు. మహాత్మా గాంధీ, రాజా రామ్మోహన్ రాయ్ ఇలాగ మొత్తం మీద ఇలా ప్రవక్తలు వచ్చాక అప్పుడు దీన్ని రూపుమాపారు. అందరిలో ఉన్నది రక్తమే, అందరూ సమానమే, కులమత భేదాలు లేవు. భగవద్గీతలో కూడా ఎక్కడ కులం కానీ, మతం కానీ, ధనిక పేద కానీ, జాతి కానీ ఏమీ లేవు. దేశం కానీ ఏమీ లేవు. అన్ని జాతులు ఒక్కటే, అన్ని కులాలు ఒక్కటే, అన్ని మతాలు ఒక్కటే. కాబట్టి ఇక్కడ కావున ఇక పాపాత్ములు దిగులు పొందవలసిన పని లేదు. వారి ధైర్యంతో పాపి వాడు శాస్త్రమ చదవరాదు ఇలాంటి వాక్యాలు కూడా పట్టించుకోవద్దు. అర్థమే లేదట ఈ శ్లోకం వల్ల తెలుస్తుంది. రోగికే ఔషధం కావాలి, వాడికే ఔషధం కావాలి. పాపియగువాడికే ఈ గీతను చదవాలి. పాపియగువాడు ముందు భగవద్గీతను బాగా చదివితే వాడికి జన్మలో మరి ఇంకా పాపం అనేది చెయ్యడు. కావలసి ఉన్న చందమన పాపాత్మనకే బద్ధునకే విముక్తి సాధనమగు జ్ఞానం ముఖ్యముగా అవసరం. మనకి అవసరమే, కానీ వాళ్ళకి ఇంకా అవసరం అటండి. కాబట్టి దుఃఖసాగరమును దాటనుంకించేవారు పాపాత్ములైననా పుణ్యాత్ములైనను నిర్భయముగా జ్ఞాన సంపాదన మనర్చి ముక్తి నొందవచ్చునని భగవానుడిచ్చడు సర్వులకు అభయము సంగిరి. అందరికీ
జ్ఞాన సంపాదన జ్ఞానము మనకి జ్ఞానం అనేది మనం ఆచరిస్తే ఆ సంపద మనకు పెరుగుద్ది, ఆధ్యాత్మిక సంపద పెరుగుతుంది, ముక్తి పొందే సంపద పెరుగుతుంది అని భగవానుడు ఇక్కడ సర్వులకి అభయమొసంగేరు. కాబట్టి మనం ఇక భయపడవలసిన పని లేదు. పూర్వజన్మ కర్మల గురించి ఏమీ భయపడక్కర్లేదు. ఏవైనా వచ్చినా సరే మనం ఏమనుకోవాలి, ఈ కర్మల వల్ల నేను ఏమి నేర్చుకుంటున్నాను అనేది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఏ శిక్షణ పొందుతున్నావు ఆ శిక్షణ మళ్ళీ మళ్ళీ పాటించాలి. అంతేగాని పూర్వజన్మలో చేసిన పాపాలే మళ్ళీ మళ్ళీ చేస్తారంటే కుదరదు. అప్పుడు బంతి ఈ నూతిలోను ఎలా దిగజారిపోతుందో అలా దిగజారిపోతాము. మనం ఇప్పుడు ఎగబాకి మనం పైకి వెళ్ళాలి అంటే సత్యలోకానికి వెళ్ళాలి. సత్యలోకానికి వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా ఈ జ్ఞానాన్ని అనుసరించాలి, ఆచరించాలి, అనుభవించాలి. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ పాపాత్ములైన పుణ్యాత్ములైన నిర్భయముగా జ్ఞాన సంపాదన మనర్చి. జ్ఞాన సంపాదన అంటే ప్రపంచ సంపాదన కాదండి. జ్ఞానమును సంపాదించి, జ్ఞానమును పొంది, ఆత్మజ్ఞానమును పొంది, అది మననం శ్రవణం చేయడమే కాదు, దాని మననము, నిధిధ్యాస, ఆచరణ కూడా ఉండాలి. అప్పుడు ముక్తి పొందవచ్చునని భగవానుడు ఇచ్చాడు సర్వులకు అభయమసంగరి. చేతపి అపి చేత్ అన్నాడు కదా. ఈ రెండు ప్రత్యయముల వల్ల అర్జునుడు పాపి కాదని స్పష్టీకరించబడింది. అతడు దైవగుణముల కలవాడని మున్ముందు చెప్పబడను. తర్వాత మాసుచ సంపదం దైవీ అభిజాతోసి 16వ అధ్యాయం 5వ శ్లోకంలో ఉంది. పాపమును పోగొట్టడానికి ఉపాయం ఏమిటి? జ్ఞానమును సముపార్జించటయే. జ్ఞానమును దీనికి ఉదాహరణ ఏంటంటే ముఖ్యంగా వాల్మీకి ప్రబల ఉదాహరణ. మహానుభావుడు రామాయణాన్నే రచించాడు. అలాంటి వాల్మీకి దీనికి గొప్ప ఉదాహరణ ఈ శ్లోకానికి. అపిచేదసి సర్వేభ్య పాపకృత్తమహం. అలాంటి శ్లోకానికి వాల్మీకి గొప్ప ఉదాహరణ. పాపమును పోగొట్టడానికి ఉపాయం ఏమిటి? జ్ఞానమును సముపార్జించటయే. జ్ఞానం యొక్క ప్రభావం ఏంటిది? జ్ఞానం ఒక దీపం లాంటిదండి. ఆ దీపాన్ని పట్టుకుంటే మనం ఎక్కడికైనా సునాయాసంగా వెళ్ళగలము. కాబట్టి మన జీవితాన్ని సునాయాసంగా దాటగలము. తర్వాత ఆనందంగా దాటగలము. ఏ భయము కానీ, ఎటువంటి గుణం కానీ ఏమీ లేకుండా, అసూయ కానీ ఏమీ లేకుండా మన జీవితాన్ని ఆనందంగా దాటగలము. మహాపాపాత్ముడైన జ్ఞానమును తెప్పచే పాప సముద్రమును దాటివేయగలడు. ఇక అగ్ని దృష్టాంతముచే జ్ఞానము యొక్క మహిమను వర్ణిస్తున్నాడు. జ్ఞానాగ్ని సర్వకర్మాణి అని భగవద్గీతలో అనేక సార్లు వస్తుంది. అది యథైతాంసి సమిద్ధోగ్ని భస్మసాత్కురుతే అర్జున. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా అని ఈ శ్లోకంలో కూడా ఉంటుందండి. కాబట్టి ఇక్కడ ఈ శ్లోకాన్ని మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందాం. అపిచేదసి సా పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ. సర్వేభ్య పాపకృత్తమ అంటే ఎన్ని విధములో, ఎన్నో ఇంక పూర్వజన్మల్లో నువ్వు అనేక పాపములు చేసిన పాపాత్ముడు అయినా, అపిచేదసి అంటే అయినా, పాపాత్ముడివి అయినా సరే ఇంకా ఏంటట, సర్వం జ్ఞానప్లవేనైవ. అన్నీ జ్ఞానమనే నౌకతోటి, నువ్వు జ్ఞానమనే నౌకలో ప్రయాణిస్తే వృజినం సంతరిష్యసి. వృజినం సంతరిష్యసి అంటే వృజినం, దాన్ని వదిలివేయగలవు. తెప్పతోటి ఈ పాప సముద్రాన్ని దాటగలవు అని కృష్ణ పరమాత్మ మన అందరికీ అభయం ఇస్తున్నాడండి. కాబట్టి ఈ శ్లోకం అర్థమైందా ఫ్రెండ్స్ అందరికీ? అర్థమైంది మేడం. చెప్పండి, ఒక్కొక్కటి చెప్పండి. చెప్తాను మేడం. అమ్మ, కొత్త వాళ్ళు చెప్తే నేను చాలా ఆనందపడతాను. కొత్తగా వచ్చారు చూసారా, వాళ్ళు చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. అది ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే రెడీగా రండి అమ్మ, ముందు శ్లోకం చెప్పి, పోనీ కనీసం శ్లోకం చెప్పి మీరు మీ నోటికి వచ్చినట్టుగా చెప్పండి. రాధిక గారు కానీ, తర్వాత ఏమో లక్ష్మి గారు కానీ, కొత్తగా వచ్చిన సుబ్రహ్మణ్యం గారు కానీ, మీకు ముందు ఛాన్స్ ఇస్తున్నానండి. మీరు రాగలరండి? ఎవరైనా వస్తారండి? ఎనీబడి ఇన్ ద క్లాస్? ఓకే, లీలకుమారి గారు చెప్పండి అమ్మా, చెప్పండి. ముందు మీకే ప్రిఫరెన్స్ ఇస్తాను, ఎందుకంటే కొత్త వాళ్ళు చెప్తుంటే మీకు ఎలా వచ్చింది, ఈ జ్ఞానం మీకు అర్థమవుతుందా లేదా అన్నది నాకు తెలుస్తుంది. అది నేను ఒకరిద్దరు అయ్యాక చెప్తానండి. ఓకే అమ్మా, చెప్పండి లీలాకుమారి గారు. చెప్తున్నారు మేడం. అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః. సర్వేభ్య పాపకృత్తమ, అన్ని విధముల పాపములు చేసిన వాడవైనను సరే, అపిచేదసి పాపేభ్య, అందరి పాపాత్ముల కంటే పాపాత్ముడు అపిచేదసి పాపేభ్యస్, ఉచ్చారణ దోషం కూడా రాకూడదు మన దగ్గర. అపిచేదసి పాపేభ్యస్ సారీ, అపిచేదసి పాపేభ్యస్
సర్వేభ్య పాపకృత్తమః అన్ని విధముల పాపములు చేసిన వాడవైనా సరే ఉమ్, అపి చేదసి పాపేభ్య పాపాత్ములందరికంటే కూడా పాపాత్ముడువైనను ఉమ్, సర్వం జ్ఞానప్లవే నైవ ఉమ్, ఒక చిన్న జ్ఞానం అనే నౌక ద్వారా ఉమ్, రుచినం సంతరిష్యసి ఉమ్. నీ పాపములన్నీ కూడా నిశ్చయముగా దుఃఖ సాగరంను దాటించగలవు. సూపర్ సూపర్. రాధికా గారు చెప్తారు, సుబ్రహ్మణ్యం గారు చెప్తారండి, చెప్పండి. సుబ్రహ్మణ్యం గారు చెప్తారండి. ఆపి చేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృతమః ఉమ్, సర్వం జ్ఞానప్లవేనైవ ఉమ్, సృజనం సంతరిష్యతి. ఓకే. అంటే ఎటువంటి పాపమైనా జ్ఞానము వలన అమ్మ కొంచెం అన్ని గట్టిగా, కొంచెం గట్టిగా. ఎటువంటి పాపమైనా జ్ఞానం వల్ల అన్ని అంతరించిపోతాయి అనేసి నేను అర్థం చేస్తున్నాను. ఓకే, ట్రై చేశారు, చాలా సంతోషం అండి, వెరీ గుడ్ అండి. తర్వాత అమ్మ అలాగే ట్రై చేయండి, ట్రై చేస్తే బాగా వస్తుంది. రాధిక చెప్తావమ్మా. ఓకే. మేడం. అపి చేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః సర్వై జ్ఞానప్లవేనైవ వృజినం సర్వన్ మేడం, సర్వం పక్కన ఇన్యా పెట్టుకోవాలి. సర్వన్. సర్వన్ ఉమ్, సర్వన్ జ్ఞానప్లవేనైవ ఉమ్, వృజినం సంతరిష్యసి. ఉమ్, పాపాత్ములందరికంటేను ఉమ్, మహాపాపి అయినా కూడా జ్ఞానం అనే నౌక సహాయంతో ఉమ్.